ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పవలసిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. చాలా చక్కగా సింపుల్గా అడిగారు. అలాగే రెడ్డప్ప గారు మాధవ్ గారు కూడా అడగమని కోరుకుంటున్నాం. అధ్యక్ష, మేము కూడా క్లుప్తంగా మాట్లాడతాం అధ్యక్ష. అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్స్ ఇంతవరకు వాళ్ళు కార్మిక శాఖలో ఏ విభాగంలోనూ వాళ్ళని కలపలేదు. అది వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన విజ్ఞప్తి అధ్యక్ష. దాదాపు రాష్ట్రంలో 1,00,000 మంది రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్స్ ఉన్నారు అధ్యక్ష. వీళ్ళు రాష్ట్రంలో ప్రతి ఆఫీసు, కంపెనీలు, కాలేజీలు, మరి కార్పొరేట్ సంస్థలు, హాస్పిటల్స్లో సేవలు అందిస్తూ ఉంటారు. ఈరోజు దాదాపు 80% మంది ఏసీలు వాడుతున్నారు. అలాగనే ఫ్రిడ్జులు ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువుగా మారిపోయింది. వీరందరికీ రాష్ట్రమంతా 1,00,000 మంది దాదాపు రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ టెక్నీషియన్స్ సర్వీసెస్ అందిస్తున్నారు. కానీ వాళ్ళని కార్మిక శాఖలో దాదాపు 20 పైగా విభాగాలు ఉన్నా కూడా ఎక్కడా కూడా వాళ్ళకి గుర్తింపు లేదు. 1,00,000 మందికి పైగా ఉన్న వారికి కార్మిక శాఖలో గుర్తింపు లేని కారణంగా వారికి ఎలక్ట్రీషియన్స్గా వాళ్ళను నమోదు చేసుకోవాల్సి వస్తూ ఉంది. దీనివల్ల వాళ్ళకి ఏ విధమైన లబ్ధి లేకుండా పోతూ ఉంది. అలాగనే గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగనే మంత్రి గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అధ్యక్ష. రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ టెక్నీషియన్స్ని కూడా కార్మిక శాఖలో ఒక ప్రత్యేక విభాగంగా గుర్తించాలని వారి 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 మాటలను నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. దీనివల్ల వారికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులుగా వాళ్ళు కూడా ఎన్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో చాలా మంది బీదవాళ్ళు ఉన్నారు, చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా ప్రభుత్వ పథకాలు చేరాలంటే కార్మిక శాఖలో వాళ్ళను కూడా చేర్చుకుంటే వాళ్ళకు కూడా గొప్పగా ఉపయోగం ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను మంత్రి గారికి అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏపీ బీఓసీడబ్ల్యూ బోర్డులో లబ్ధిదారులకు నమోదు చేసుకున్న భవన నిర్మాణ మరియు ఇతర కార్మికుల సంక్షేమం బోర్డు నిమిత్తం 12 పథకాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 12 పథకాలలో కూడా డూప్లికేషన్ అనేది రావడం జరిగింది అధ్యక్ష. సుమారు ఈ బోర్డు ద్వారా 2014-19 మధ్యకాలంలో 3,06,000 మందికి గాను 365 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే 2019-24 సంవత్సరాల మధ్యలో 17,600 మంది లబ్ధిదారులకి 43 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సాంఘిక సంక్షేమం మరియు మైనారిటీ శాఖల వారు కళ్యాణమస్తు పథకాలు అమలు చేయుచున్నారు అధ్యక్ష. చంద్రన బీమా పథకం ద్వారా ప్రమాద మరణానికి మరియు శాశ్వత వైకల్యానికి సహజ మరణానికి బీమా పథకం అమలు చేయడానికి జరుగుతుంది అధ్యక్ష. ఆరోగ్య శాఖ ద్వారా వసతి ప్రయోజనం కల్పించడం జరుగుతుంది అధ్యక్ష. వివిధ సంక్షేమ శాఖల ద్వారా స్కాలర్షిప్లు అందించడం జరుగుతుంది అధ్యక్ష. ఈ పథకాలన్నీ కూడా బీఓసీ బోర్డు ద్వారా కూడా అమలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ డూప్లికేషన్ అనేది వస్తుంది కాబట్టి దాన్ని నివారించడానికి కోసం కొన్ని పథకాలు అంతర్గత ఖర్చులు కానీ, ఆరోగ్య పరీక్షలు, వైద్య నైపుణ్యం టూల్ కిట్లు కానీ సరఫరా వంటి పథకాలు అమలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ కేవలం భవన నిర్మాణ కార్మికుల కోసమే రూపొందించడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ యొక్క డూప్లికేషన్ నివారించిన తర్వాత ఈ బోర్డు రీకన్స్ట్రక్షన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. అయిన వెంటనే ఈ పథకాలన్నీ కూడా మళ్ళీ అమలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఈ రిఫ్రిజిరేటర్స్ మరియు ఏసీ మెకానికర్లు ఖచ్చితంగా ఈ భవన నిర్మాణ కార్మికులలో చేర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు వాళ్ళు కూడా ఇందులో ప్రతి ఇంట్లో కూడా ఈ రోజున రిఫ్రిజిరేటర్ కానీ ఏసీ కానీ ప్రతి ఇంట్లో ఉన్న వైనం అధ్యక్ష. కాబట్టి వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఈ యొక్క భవన నిర్మాణ కార్మికుల్లో తీసుకునే ప్రక్రియ స్టార్ట్ చేస్తాను అధ్యక్ష. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 761 నారా లోకేష్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం వివరాలని అనెక్షర్ 1లో పెడతాం జరిగింది అధ్యక్ష. రెండో ప్రశ్నకి సమాధానం లేదండి, కానీ
కొన్ని న్యూస్ ఆర్టికల్స్ వచ్చినాయి అధ్యక్ష. మూడో ప్రశ్నకు సమాధానం, కర్నూలు జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఎంక్వైరీ ఆర్డర్ చేస్తాం జరిగింది అధ్యక్ష. ఈ 35 హాస్పిటల్స్ అన్నీ కూడా క్షమించాలి 35 హాస్టల్స్ ఏదైతే ఉందో అన్నీ కూడా